మీరు ఎన్ని రకాలుగా బురద తల్లినా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఎంత చేసినా మా మీద బురద తల్లుతూ ఉన్నారు కదా మరి ఇవేంటివిరా భయ్ ఈ బిగ్ టీవీ ఎవరిది ఈ చోటా న్యూస్ ఎవరిది ఈ బిగ్ టీవీ ఫక్త్ కాంగ్రెస్ ఉంది కదా కాంగ్రెస్ వాళ్ళు నడిపిస్తారు కదా రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములే కదా నడిపించేది దీన్ని జీతం ఇచ్చేది కాంగ్రెస్ ఛానలే కదా ఇది ఈ ఈటీవీ ఎవరిది టీడీపీ కాంగ్రెస్ అలయన్స్ ఛానలే కదా ఈ ఈటీవీ కానీ ఈనాడు పత్రిక కానీ వాళ్ళే కదా V6 వెలుగు ఇది కంప్లీట్గా కాంగ్రెస్ వాళ్ళదే కదా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమారు వాళ్ళదే కదా ఇవి ఈ ఛానల్ ఆయనదే V6 వెలుగు అనేటువంటి పత్రిక ఆయనదే మీరు మాకు నిధులు చెప్తున్నారు మీరు వేసేదే ఊడిగం కదా ఆంధ్రజ్యోతి ఎవరిది రాధాకృష్ణది రాధాకృష్ణ ఎవరు చంద్రబాబు మనిషి టు రేవంత్ రెడ్డి మనిషి ఆంధ్రజ్యోతి పత్రిక ఎవరిది రాధాకృష్ణది రాధాకృష్ణ ఎవరు చంద్రబాబు మనిషి టు రేవంత్ రెడ్డి మనిషి ఇటు ఎన్టీవీ ఈ ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతా ఉంటాడు అధికారం రాష్ట్రంలో మారంగానే వెంటనే పోయి కాంగ్రెస్ గుట్లో ఏరిండి ఇప్పుడు కాంగ్రెస్కు భజన చేస్తూ ఉన్నాడు జోక్తా ఉన్నాడు ఇంకా చెప్పండి ఇంకా TV5 ఎవరిది నాయుడుది బిఆర్ నాయుడు ఇప్పుడు టీటీడీ చైర్మన్ కాంగ్రెస్ టీడీపీలో ఉన్నాడు ఆయన టీడీపీనే ఆ పార్టీనే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆయన ఇట్లా టీడీపీలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడుకి మన రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తాడు ఆయనదే మహా న్యూస్ ఎవరిది ఫక్తు సామాజిక వర్గం మీడియా ఇది చంద్రబాబు నాయుడు పెంపుడు మీడియా దిశ ఫక్తు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పెంచి పోషించినటువంటి మీడియా రేవంత్ రెడ్డి జీతం ఇస్తే నడిచినటువంటి మీడియా ఈ వెలుగు ఈ దిశ అనేటువంటి పత్రిక ఈ దిశ అనేటువంటి పత్రిక కొన్ని రోజులు బీజేపీలు ఫండింగ్ చేసిన దానికి కొన్ని రోజులు వీళ్ళు ఫండింగ్ చేశారు కాదని చెప్తారా చెప్పమని వచ్చి బయటికి ఇక ఆర్టీవీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఒక బ్లాక్ మెయిలర్ గాడు రవిప్రకాష్ అంటాడు ఒక బ్లాక్ మెయిలర్ వాడికి అలా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ నడుస్తూ ఉంటుంది వాంది మనం తొలగి వెలుగు మనం రఘు గురించి పెద్దగా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు రఘు ఎవరి మీద ఫైట్ చేసిండు ఎవరి మీద మాట్లాడిండు కేసీఆర్ టార్గెట్ ఆయనకు అవతలోడు ఎవరైనా కానీ అని చెప్పేసి సో కాబట్టి కొన్ని రోజులు బీజేపీ కొన్ని రోజులు కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ న్యూట్రల్గా మేనేజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు రఘు ఇక తొలి వెలుగు ఇది RTV ఉంది తొలి వెలుగు ఇక తెలుగు 360 ఇది సామాజిక వర్గంది క్యూ న్యూస్ మల్లిగాంది మల్లిగాడేవాడు మరి ఈయన ఏ జర్నలిస్టు ఈ పిల్లగాడు ఈ సింగర్ నరసింహాని కొడంగల్లో ఉంటాడు ఇక డెక్కన్ క్రానికల్ ద పయనీరు వీళ్ళందరూ కాంగ్రెస్ మీడియానే కదా ఇదంతా కాంగ్రెస్ కమ్ముడు పోయిన మీడియానే కదా ఇదంతా మావి ఒక 4-5 అని చెప్తా ఉన్నారు కదా ఏదో తెలంగాణ గొంతుగా వినిపిస్తున్నటువంటి ఛానల్ అని ఒక పార్టీకి ముడిగడతా ఉన్నారు కదా మరి ఇవన్నీ కాంగ్రెస్ కావు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇవన్నీ కాంగ్రెస్వే కదా కాదని చెప్తారా కాంగ్రెస్వి టీడీపీవి అలయన్స్లో బీజేపీవి ఇంకా బీజేపీ కొన్ని ఉన్నాయి ఇంకా చెప్పలే ఇందులో సో కాబట్టి ఎందుకు ఈ బురదలటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు దేనికోసం ఎందుకంటే ఓర్వలేనితనం ప్రజలకు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి ప్రజలు నిజాలు తెలుసుకుంటా ఉన్నారు రేపటి నాడు మళ్ళీ మనకు పుట్టగతులు ఉండవు అనేటువంటి దాంతో ఇలాంటి ఒక తప్పుడు ప్రచారాన్ని స్టార్ట్ చేశారు మీరు ఇట్లాంటి ప్రచారం ఎంత చేస్తే అంత ఇంకా పైకోతారు తప్ప ఎవడు అధైర్యపడి ఆత్మస్థైర్యం దెబ్బతిని కిందికి వచ్చేటువంటి అవకాశం లేదు మీరు ఇలాంటి పిచ్చి ప్రయత్నం అంటే బంద్ పెట్టాల్సినటువంటి కార్యక్రమమే అనవసరంగా ఇవి వేసుకొని చేసినోడికి టైం వేస్ట్ ఇవి తిప్పినోడికి ఇది వేస్ట్ ఇక నేను మొత్తం ఇదే తిప్పుతారు ఏడ చూసినా కానీ అన్న నువ్వు మాట్లాడంటే యాక్చువల్గా మాట్లాడదు అనుకున్నాను దాని గురించి కానీ ఇక తెలవాలి కదా ప్రజలకు కూడా వాస్తవాలు తెలవాలని చెప్పేసి చెప్తా ఉన్నా